నమస్కారం జీటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్రానికి కొమ్ము కాస్తున్న గవర్నర్ పై ఆరోపణలు సంధించిన ఎమ్మెల్యే ఆలపాటి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ విమర్శ చంద్రబాబు నాయుడు కాలనీలో పోలీసుల మూకుమ్మడి తనిఖీలు సరైన పత్రాలు లేని 30 వాహనాలు సీజ్ 40 మంది అనుమానితులపై విచారణ కన్నుల పండుగగా జరిగిన శ్రీ వాసవి అమ్మవారి జన్మదిన వేడుకోత్సవం ప్రజలకు శ్రీరామ రక్షగా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయంటూ నాయకులు వెల్లడి నెల్లూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దాగుమతి సంహిత తెనాలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైంది. వేగంగా వెళుతున్న రైలు నుండి దిగబోయిన సంహిత ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడింది. బాధితురాలు గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్న డి సంహిత అనే విద్యార్థిని నెల్లూరు నుండి రప్తిసాగర్ ఎక్స్ప్రెస్లో తెనాలి వచ్చింది. అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ తెనాలిలో ఆగకపోవడంతో కంగారు పడిన సంహిత రైలు ప్లాట్ఫామ్ నుండి వెళుతుండగా దిగిపోవడంతో రైలు వేగానికి విద్యార్థిని పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే స్పందించిన జీఆర్పీఎస్ఐ వెంకటయ్య 108 ఎమర్జెన్సీ సర్వీసు ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన విద్యార్థినికి అత్యవసర వైద్యం అందించే అవసరం ఉండటంతో గుంటూరులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన సంహిత ప్రాణాపాయం నుండి బయటపడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన గవర్నర్ అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఇంటింటికి సైకిల్ యాత్ర 5వ రోజు కొనసాగింది. విభజన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి సైకిల్ యాత్ర బుధవారంతో 5వ రోజుకి చేరుకుంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించే విధంగా ఎమ్మెల్యే ఆలపాటి చేపట్టిన సైకిల్ యాత్ర యాత్రలో భాగంగా ఉదయం 7 గంటల నుండి 11, 12, 13 వార్డులలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలపాటి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన గవర్నర్ మిగిలిన పార్టీలకు కేంద్రం ద్వారా లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా గవర్నర్ పనితీరు ఉందని, ఇందుకు ఇటీవల గవర్నర్ పర్యటనే నిదర్శనమని అన్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా నష్టం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. ఇతర పార్టీలతో లాలూచీ పడి మనకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. అసెంబ్లీలో బయట కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి ముఖ్యంగా ప్రధానమంత్రిని కలిసి ఈ దేశ అధ్యక్షులను కలిసి ఉపరాష్ట్రపతిని కలిసి ఎన్నో సందర్భాల్లో మనకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చించడం జరిగింది. నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారితో కూడా చర్చించడం జరిగింది. మీరు చాలా వేడెక్కిస్తున్నారు అంటే మన నాయకుడు చెప్పడం జరిగింది. వేడెక్కించడం అంటే ఏమిటి, ఎందుకు వేడెక్కిస్తున్నాం, చట్టంలో పొందుపరిచిన అంశాలని అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానం, ఈ రాష్ట్రం గురించి ఆలోచించే విధానం, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే విధానం, ఈ రకంగా మనం పనిచేసుకుంటూ పోతూ ఉంటుంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు కూడా
మనం డబ్బులు ఇవ్వటం జరుగుతూ ఉంది, మనం అడ్వాన్స్ చేయడం జరుగుతూ ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యతగా డబ్బులు ఖర్చు పెట్టాల్సింది పోయి అడ్వాన్స్ ఇవ్వాల్సింది పోయి మనం అడ్వాన్స్ ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసుకోవాలన్న తపన మనకుంది, కానీ ఇవాళ కేంద్రానికి లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద ఏ రకమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సైకిల్ యాత్రలో ఆయా వార్డుల కౌన్సిలర్లు ముదిగొండ శైలజ, గుమ్మడి రాంబాబు, ధనావత్ దుర్గా, పార్టీ శ్రేణులు కుద్దూస్, అశోక్ వర్ధన్, చైర్మన్లు పెండాల వెంకట్రావు, గడవత్తి సుబ్బయ్య, మంగమూరి హరిప్రసాద్, చందు సాయిబాబు, ఈదర శ్రీనివాసరావు, దేవినేని రమాదేవి, జొన్నాదుల మహేశ్వరరావు, పరుచూరి బబ్లు, గుమ్మడి ప్రసాద్ పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ స్నేహిత నేతృత్వంలో 200 మంది పోలీసు అధికారులు సిబ్బంది కాలనీని జల్లెడ పట్టారు. 40 మంది అనుమానితులను విచారించడంతో పాటు సరైన పత్రాలు లేని 30కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో బుధవారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ స్నేహితుతో పాటు సిఐలు, ఎస్ఐలు సిబ్బంది కలిసి 200 మందికి పైగా తెల్లవారుజామున 5 గంటలకు కాలనీకి చేరుకున్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నది, ఇతరులు ఎవరైనా ఉన్నారా అన్న విషయాలను ఆరా తీశారు. ఇంట్లో ఉన్న వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు. రాజీవ్ గృహకల్ప సముదాయంతో పాటు కాలనీలోని ప్రతి ఇంటి తలుపు తట్టి విచారణ జరిపారు. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసులు కాలనీకి రావటం చూసి స్థానికులు తొలుత భయాందోళనకు గురయ్యారు. తనిఖీలు చేస్తూ ఉండటంతో ఏం జరుగుతోందో తెలియక అయోమయానికి గురయ్యారు. సుమారు గంటన్నరకు పైగా పోలీసుల తనిఖీలు కొనసాగాయి. అనంతరం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ స్నేహిత విలేకరులతో మాట్లాడుతూ దొంగతనాలు, నేరాలను నియంత్రించే విధంగా కార్డన్ సెర్చ్ చేపట్టడం జరిగిందని తెలిపారు. అనుమానితులను విచారించడంతో పాటు సరైన పత్రాలు లేని 26 బైకులు, 4 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో అదర్ స్టేట్స్ నుంచి వస్తున్నటువంటి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కొన్ని దొంగల ముఠాలు తిరుగుతున్నాయి. ఈ దొంగల ముఠాలు ఏమైనా దొంగతనాలకు పాల్పడవచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ మాకు అందింది. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము ఒక కార్డన్ అండ్ సర్చ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సర్చ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక ప్రాంతాన్ని కార్డన్ చేసి ఆ ప్రాంతం లోపల ఉన్న అందరినీ కూడా, అన్ని ప్రాంతాలు కూడా డీటెయిల్డ్గా సునిశ్చితంగా పరిశీలించడం, సెర్చ్ చేయడం ద్వారా ఏ ఇల్లీగల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆ ప్రాంతంలో లేరని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 200 మంది ఫోర్స్తో, ఇంచుమించుగా సుమారుగా 200 మంది ఫోర్స్తో ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. మన తెనాలిపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి సీఎం కాలనీ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కార్నర్స్లో ప్రతి ఇంటిని, ప్రతి వీధిని, ప్రతి కార్నర్ని కూడా సునిశ్చితంగా చెక్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో 31 వాహనాలని అనాథరైజ్డ్ వాహనాలుగా, దీంట్లో 26 2 వీలర్స్ అండి, బైక్స్ ఉన్నాయి, అలాగే 4 ఆటోలు ఉన్నాయి, 1 కారు ఉంది. ఈ వాహనాలన్నీ కూడా అనాథరైజ్డ్గా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. సరైన ఓనర్స్ అనేవాళ్ళు అక్కడ లేరు. ఈ వాహనాలు ఎవరో అయితే ఇంకెవరి దగ్గర ఉన్నాయి, ఎందుకు అక్కడికి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇవేమైనా దొంగిలించబడిన వాహనాలా, లేకపోతే అసలు దీని వివరం ఏంటి అనే విషయాలపైన మేము ఇప్పుడు కసరత్తు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా 31 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఒక 40 మంది వరకు అనుమానితుల్ని చెక్ చేయడం జరిగింది. తనిఖీలలో స్వాధీనం చేసుకున్న వాహనాలను 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు, 3 టౌన్ సిఐ అశోక్ కుమార్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వైశ్యులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకల ఉత్సవాలు తెనాలి పట్టణంలో రమణీయంగా నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ వాసవి అమ్మవారి ఉత్సవాలలో భాగంగా బుధవారం 1008 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు, పంచామృత అభిషేకం, స్థపన కార్యక్రమం వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. పట్టణం నుండే కాక పరిసర గ్రామాల నుండి అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం విశేషంగా నిర్వహించారు. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వాసవి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. దేవస్థాన కమిటీ నేతృత్వంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. తదనంతరం అమ్మవారి ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మవారు తెనాలి ప్రాంతాన్ని చల్లగా చూస్తోందని అన్నారు. ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వాసవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు, జన్మదిన వేడుకల్ని ఇంత గొప్పగా ఈ ఆలయంలో జరుపుకోవటం, కొన్ని వేల మంది భక్తులు, మరి ముఖ్యంగా మహిళా తల్లులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని తీసుకోవటం అనేది మనమంతా కూడా భగవత్ సంకల్పం. ఈ భగవత్ సంకల్పంగా అనుగుణంగా ఈ పట్టణంలో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా మనందరినీ సంతోషంగా ఉండేలాగా దీవించాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటాం. ఇదిలా ఉండగా పట్టణంలోని శ్రీ వాసవి అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాలలో వైసీపీ నేత అన్నాబతుని శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నేతృత్వంలో చేపట్టిన పుష్పయాగ మహోత్సవంలో పాల్గొన్న అన్నాబతుని శివకుమార్ దంపతులు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ ప్రాంతానికి ఉండటం వల్లే ఈ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బందులు రావటం లేదని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసే దానిలో మరింత చేరువుగా ఉండి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడతానని శివకుమార్ తెలిపారు. ఈరోజు ఈ ప్రాంతంలోనే ప్రసిద్ధిగాంచిన తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవటం, అలాగే అమ్మవారి సేవల్లో మా దంపతులు పాలు పంచుకునే అవకాశం, అదృష్టం కలిగినందుకు మరొకసారి హృదయపూర్వకంగా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మవారి కటాక్షాలతో ఈ ప్రాంతం సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని, తప్పకుండా వాసవి అనుగ్రహంతో, వాసవి మాత అనుగ్రహంతో రాబోయే రోజుల్లో ప్రజలకి సేవ చేసేదానికి తప్పకుండా ఇచ్చిన అవకాశంతో ప్రజలకు చేరువుగా
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ట్రేడ్ మార్జిన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మద్యం కొనుగోళ్లను నిలిపివేశారు. అమరావతి కాలనీలోని బేవరేజెస్ గోడౌన్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు. ట్రేడ్ మార్జిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా తెనాలిలో మద్యం కొనుగోళ్లను నిలిపివేశారు. ఈ సందర్భంగా మద్యం వ్యాపారులు మమతా నాగేశ్వరరావు, తుళ్లూరు శ్రీనివాసరావులు మాట్లాడుతూ 40 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా మద్యం వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ప్రస్తుతం లైసెన్సు ఫీజులు కూడా రాని పరిస్థితిలో భారంగానే వ్యాపారాలు కొనసాగిస్తున్నామని అన్నారు. వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ట్రేడ్ మార్జిన్ అంశంలో అధికారులను కలిసి మొరపెట్టుకున్నా తమను పట్టించుకోవటం లేదని విమర్శించారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సబ్ డివిజన్ వైన్ డీలర్స్ అసోసియేషన్ వారి తరపున స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు గత 40 సంవత్సరాల నుంచి లిక్కర్ వ్యాపారంలో ఎప్పుడూ లేనంత విధంగా తీవ్రమైన నష్టాలకి ఒడిగొడుతున్న సమయమున స్టేట్ వైన్ డీలర్స్ అందరూ కూడా 13 జిల్లాల నుంచి ట్రేడ్ మార్జిన్ కొరకు లైసెన్స్ ఫీజు కూడా రాకుండా షాప్ మెయింటెనెన్స్, లేబరు, జీతాలు ఇవన్నీ కూడా పూర్తిగా నష్టపోతూ మరలా సెకండ్ టర్మ్ లైసెన్స్ ఫీజు కట్టాల్సిన వచ్చిన టయానికి లైసెన్సులు పెట్టిన పెట్టుబడులు మొత్తం హరించుకుపోయి అప్పులు పుట్టక వ్యాపారస్తులందరూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గవర్నమెంట్కి, ఎక్సైజ్ కమిషనర్ గారికి అనేక పర్యాయాలు కలిసి అనేకమైన విజ్ఞప్తులు చేసినా కూడా మొర ఆలకించనందువలన తప్పని పరిస్థితుల్లో లిక్కర్ వ్యాపారస్తులందరూ స్టేట్ వైజ్గా సరుకు కొనుగోలును నిలిపివేస్తూ నిరసనను తెలియపరుస్తున్నారు. నిరవధికముగా మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. ఇది ఈ విధంగా ఎందుకు చేయవలసి వచ్చిందంటే గవర్నమెంట్ ట్రేడ్ మార్జిన్ని 21% నుంచి 10%కి తగ్గటంతో ఈ యొక్క వ్యాపారం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడ్డది. రిటైల్ షాపులు కానీ, బార్లు కానీ అన్నీ కూడా చాలా నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. మళ్ళా లైసెన్స్ రెన్యువల్కి ఇవన్నీ రెన్యువల్ కావాలనంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి స్టేట్ అసోసియేషన్ తరఫున మార్జిన్ని పెంచమని గత 5 నెలల నుంచి మేము తీవ్రంగా పోరాడుతున్నాం. కమిషనర్ గారు కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, గవర్నమెంట్ లీడర్స్ కానీ అందరి దగ్గర మా యొక్క గోడును వినిపిస్తున్నాం. ఇదిలా ఉంటే మద్యం వ్యాపారుల సమ్మె కారణంగా బుధవారం గోడౌన్లో మద్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఏ హరిబాబు తెలియజేశారు. ప్రతిరోజు 100కు పైగా వచ్చే ఇండెంట్లు బంద్ కారణంగా ఒక్కటి కూడా రాలేదని అన్నారు. ఈరోజు ఇప్పుడు సుమారు 1:30 అవుతుంది. 1:30 వరకు కూడా మాకు రిటైలర్స్ సంబంధించి ఏ ఒక్క ఇండెంట్ కూడా కొనుగోలు నిమిత్తం మా డిపోకి ఇంతవరకు రాలేదు. ఏ విధమైన ఇండెంట్స్ కూడా మేమేమి ఇది చేయలేదు. ఇంతవరకు కూడా ఇక్కడ ఏమి వాళ్ళు కొనుగోలు నిమిత్తం ఇండెంట్ అప్లై చేసుకోలేదండి. నిరవధిక ఆందోళనలో వైన్ డీలర్స్ నాయకులు యలవర్తి మధు, బండ్ల రామకృష్ణ ప్రసాద్, ప్రవీణ్, కోటిరెడ్డి, సురేష్, పరుచూరి వెంకట్రావు, కోనేరు రవి, మధుసూదన్ రావు, ఆషు, హైమారావు, కృష్ణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాలజ్ఞానాన్ని రచించి సమాజాన్ని సన్మార్గంలో నడిచేలా ప్రబోధలు చేసిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి 325వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారి 325వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ఈవో మల్లీశ్వరి పర్యవేక్షణలో అర్చకులు జంపని భాస్కర్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమం జరిగింది. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకున్న భక్తులు స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు పరుచూరి కేశవనారాయణ ట్రస్ట్ పేరిట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఆర్ఓ ప్లాంట్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. పరుచూరి కేశవనారాయణ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చెంచుపేటలో బుధవారం సాయంత్రం మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఆలపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరుచూరి నల్లయ్య బబ్బులులను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపయోగకరంగా చలివేంద్రం ఉంటుందని అన్నారు. ఆర్ఓ ప్లాంట్ చలివేంద్రం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందజేయటం సంతోషదాయకమని అన్నారు. చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చలివేంద్ర కేంద్రం ఇక్కడ ఏర్పరచుకోవడం అనేది చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి చలివేంద్ర కేంద్రాలు ఎన్ని ఉంటే అంత మంచిది. ఈ చలివేంద్ర కేంద్రం యొక్క స్పెషాలిటీ ఆర్ఓ వాటర్ ప్లాంట్ వాటర్ని ప్యూరిఫై చేసి ఇవ్వడం, ఆల్మోస్ట్ మినరల్ వాటర్తో సమానంగా ఈ రోజున ఈ వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీళ్ళు పాదచారులకి, అదేవిధంగా ఎవరికైనా సరే కూలింగ్తో ఈ వాటర్ ఇవ్వటం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ముఖ్యంగా నల్లయ్య గారు, వారి అబ్బాయి బబ్బులు, వీళ్ళిద్దరూ కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం, చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొని వచ్చేలాగా ఈ 2-3 నెలలు ఇది ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా సంతోషం అని చెప్పి మీకు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతిని జయలక్ష్మి, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, కౌన్సిలర్ ఇస్రం ఆశీర్వాదం, చేపూరి సాంబశివరావు, చుక్కపల్లి పెదబాబు, ఆయనంపూడి తిరుపతయ్య, నాగళ్ల శివరామమూర్తి, సుధా రజనీకాంత్, పరుచూరి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్రానికి కొమ్ము కాస్తున్న గవర్నర్పై ఆరోపణలు సంధించిన ఎమ్మెల్యే ఆలపాటి, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ విమర్శ. చంద్రబాబు నాయుడు కాలనీలో పోలీసుల మూకుమ్మడి తనిఖీలు, సరైన పత్రాలు లేని 30 వాహనాలు సీజ్, 40 మంది అనుమానితులపై విచారణ. కన్నుల పండుగగా జరిగిన శ్రీ వాసవి అమ్మవారి జన్మదిన వేడుకోత్సవం, ప్రజలకు శ్రీరామ రక్షగా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయంటూ నాయకులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.